ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. సాధారణంగా చాలా మంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తూ ఉంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజమవుతుంది, శరీరం ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే శరీరం అంత మత్తుగా ఉంటుంది. రక్తంలో ఆల్కహాల్ మోతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది, నడకలోనూ మార్పు వస్తుంది, శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపు అయ్యాక సోయి లేకుండా పోతుంది, ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అయితే ఓ భర్త సోయి లేకుండా తాగిన మైకల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే పీక కోసి చంపాడు. ఆ తర్వాత మత్తు ఎక్కువై అక్కడే నిద్రించాడు. మెలకు వచ్చాక తాగింది దిగిన తర్వాత నాకేం గుర్తులేదు, నేనే చంపినట్టుంది అని స్థానికులకు చెప్పాడు. ఈ అమానవీయమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు మండలం వనపట్టలో కల్మూరి రాములు కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు. 16 ఏళ్ల కిందట భూషిపాక జ్యోతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే కూలీకి వెళ్లిన చోట మరో మహిళతో రాములు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టించింది. దీంతో రాములు జ్యోతిని వదిలిపెట్టి పరాయి స్త్రీ దగ్గరే ఉంటున్నాడు. అప్పుడప్పుడు తాగిన మైకంలో రాత్రి సమయాల్లో జ్యోతి ఇంటికొస్తూ ఉంటాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని ఘర్షణ పడేవాడు. పలుమార్లు వాగ్వాదం పెట్టుకున్నా అలాగే అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అయితే పిల్లలకు వేసవి సెలవులు రావడంతో వాళ్ళిద్దరూ బంధువుల ఇళ్లకు వెళ్లారు. బుధవారం రాత్రి జ్యోత్ ఒక్కతే ఇంట్లో ఉన్న సమయంలో ఫుల్గా తాగి ఉన్న రాములు అక్కడికొచ్చాడు. భార్య జ్యోతితో గొడవ పెట్టుకున్నాడు. మద్యానికి డబ్బులు ఇవ్వాలని కొట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మత్తులో ఉన్న రాములు అక్కడే ఉన్న కత్తిపీటతో జ్యోతి పీక కోశాడు. అక్కడికక్కడే జ్యోతి ప్రాణాలు వదిలింది. ఇదంతా సోయిలో ఉండి చేశాడో లేక చేశాడో కానీ రాములు అక్కడే నిద్రపోయాడు. ఉదయం మెలకు వచ్చిన తర్వాత స్థానికులు గమనిస్తే తనకేం గుర్తులేదని, నేనే చంపుంటానని చెప్పాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సిఐ కనకయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మద్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఈ హత్య ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.